హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీకి. ఎందుకంటే గ్యాస్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అది నా యూట్యూబ్ ఫ్యామిలీకే కదా చెప్పేది, అలాగని తెలియజేయాలనుకుంటున్నాను. అయితే పొద్దున్నే 5 గంటలకు మా వారు పనికి వెళ్తాడండి. అయితే వంట చేద్దామని కిచెన్లోకి వచ్చిన, అంటే మాకు కిచెను బెడ్రూమ్ ఒక్కటే, దూరం లేదు. ఏమైందంటే ఒక దాని మీద రైస్ పెట్టిన, ఒక దాని మీద కర్రీ పెట్టిన. బయట పని ఉండే నేను బయటకి వెళ్ళి ఆ పని చేసుకుంటున్నానండి. అయితే మా వారు కూడా బయటనే ఉన్నాడు. ఒక్కటి మా అమ్మాయి పడుకొని ఉన్నది. గ్యాస్ ఏమైందంటే సడన్గా పైపు కాడ మంటలు ఇట్లా బక్ బక్మని వచ్చేస్తున్నాయండి. అది ముందు ఏమైందంటే నాకు బయటికి స్మెల్ వస్తుంది, ఇట్లా ప్లాస్టిక్ లాగా స్మెల్ వస్తుంది. ప్లాస్టిక్ లాగా స్మెల్ వస్తుంది ఏందని నేను వెంటనే ఉరికొచ్చి చూసాకల్లా ఇట్లా బక్క బక్క మండిపోతున్నది. అన్నీ నా పొయ్యి కాడ ఉన్నా కానీ నాకు ఏదన్నా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉండేదేమో. కాకపోతే నేను ఆడ లేను. ఒకవేళ పేలినా మా అమ్మాయి ఉన్నది, నాకున్నదే ఒక్క అమ్మాయి. ఎంత ప్రాబ్లం జరుగుతుండనో, నేను అప్పుడు ఏమైపోతుంటునో నాకు కూడా తెలియదు. కాకపోతే నేను అప్పుడు వెంటనే వచ్చి తెగించి ఆ మంటలు ఆర్పేసి, ఇక దబమని ఇట్లా తీసుకొని ఆర్పేసి ఏం చేయాలనో నాకు అర్థం అవుతలేదండి. గ్యాస్ కాడ అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేనైతే అట్లా అవుతుందని కూడా ఊహించుకోలేనండి. ఎప్పటిలాగానే మామూలుగా వంట చేద్దామని వచ్చిన ఈ 2 పెడితే తొందరగా అవుతాయి కదా, ఆయన వెళ్ళిపోతాడు అట్లా అని చెప్పేసి నేను 2 పెట్టేసి బయట పని చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు ఇట్లా స్మెల్ వచ్చేకల్లా నేను మళ్ళీ ఉరుకుతో చూస్తాకల్లా ఇంత జరిగిపోయింది. ఒకవేళ ఏమన్నా అయితే మాత్రం నేను ఇల్లు ముంచుకునే పొద్దుంటుండే. కాకపోతే దేవుడు అన్నోడు చక్కగా చూసిండు. అందుకే నా ఫ్యామిలీకి తెలియజేద్దామని, నా యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ నేను రిప్లై ఇవ్వగలుగుతా. ఇట్లాంటి ప్రమాదం కూడా మీ ఇళ్ళలో జరగకుండా చాలా జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. నేను కూడా ఇట్లా జరుగుతుందని అనుకోలేను, ఎవరమైతే అనుకోము. కాకపోతే మా ఇంట్లో జరిగింది. అలాగని అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.